సూపర్ స్టార్ ది హై 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 ఆపేశారా ఆపే అంతేరా. ఎస్ ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ త్రీ రోజెస్ సూపర్ జోడీ పవర్డ్ బై సెరా రిఫ్లెక్ట్స్ యువర్ స్టైల్. అసలైన కాంపిటీషన్ మొదలవబోతోంది. నిన్న శాంపుల్ వరకే చూపించాం, ఇవాళ అసలైన సినిమా చూపించబోతున్నాం. కాబట్టి ఆలస్యం ఎందుకు జడ్జెస్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రఘు మాస్టర్ అండ్ లక్ష్మి గారు. వనక్కం ఆదా బర్సే పూరా బర్సే నమస్తే. నిన్న జరిగిన ఫస్ట్ ఎపిసోడ్ అంటే ద స్టార్ట్ సూపర్ జోడీ స్టార్ట్ ఏ విధంగా అయిందని మీరు అనుకుంటున్నారు? అద్భుతంగా జరిగింది. అందరూ దే బాట్ దేర్ 100%. అందరూ చాలా ఎక్సైటెడ్ గా చేశారు, మాకు ఎక్సైట్మెంట్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఓకే, లక్ష్మి గారు మీరు ఫస్ట్ టైమా ఒక డాన్స్ షోకి జడ్జ్ గా రావడం? yes ఫస్ట్ టైం. రఘు మాస్టర్ మీరు చెప్పండి. వీళ్ళందరూ సెలబ్రిటీస్, టీవీ సెలబ్రిటీస్. వీళ్ళందరినీ ఒకటే స్టేజ్ మీద చూడడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ నాకే కాదు, చూస్తున్న ప్రతి ప్రేక్షకులకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది వీళ్ళందరినీ ఒకటే స్టేజ్ మీద చూడడం. సో నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయి ఉంటారు. అండ్ వీఆర్ వెయిటింగ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ వెయిటింగ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మీ అందరూ అంత స్పోర్టివ్ గా ఉన్నారు కాబట్టి మేము అంత స్పోర్టివ్ గా ఉండగలుగుతున్నాం. అండ్ ఇదే ఎనర్జీతో ఈ షోని ఈ ఎపిసోడ్ ని కూడా అంతే ఎంటర్టైన్మెంట్ తో ముందుకు తీసుకెళ్దాం. సో త్రీ రోజెస్ సూపర్ జోడీ పవర్డ్ బై సెరా రిఫ్లెక్ట్స్ యువర్ స్టైల్. ఇప్పుడు రాబోతున్న జోడీలో ఆయన బీభత్సమైన డాన్సర్, ఆయన ఓకే, ఆవిడ బీభత్స డాన్సర్. రెండు బీభత్సాలా? అది వాళ్ళిద్దరూ కలిస్తే ఇంకా స్టేజ్ మీద మనం అంతా చూసి బాగా చేశారు. వెరీ గుడ్. అండ్ సెకండ్ ఇవ్వడం తప్ప వాళ్ళని ఇంకా మనం ఏమీ అనలేం. ఇప్పుడు ఇది రియలా రీల్ లో కలిసిన రియల్ అర్థం కాలేదు. ఓవరాల్ గా రియల్ కపుల్స్. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విక్రమాదిత్య వేత, శ్రీవాణి. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మొదలో మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీలో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 బల్బల్ బెరియా. నీ బయట కొంగే నిచ్చెనగా పైకొస్తా, నీ నుదుట జారే ముచ్చమటై దిగి వస్తా. నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 బల్బల్ బెరియా.
ఇదే మ్యూజిక్ ఇంకో స్టెప్ వేయించు. చాలు కింద. వావ్ కౌశిక్ బాగుందమ్మా. గారికి నిజంగా డిజర్వ్డ్ అండి. రండి రండి మీరు కూడా రండి. అంతా బాగుంది నిజంగా అమ్మాయిలాగా కౌశిక్ గారు సూపర్. ఆ, వాయిస్ కేవద్దురా. అది నువ్వు బాగా తిప్పుకుంటూ వస్తున్నావు అని చెప్పి క్రౌన్ పెట్టాను. ఆ, అంటే ఎవరు క్యాట్ వాక్ చేసినా వాళ్ళకి ఇచ్చేస్తావా? నువ్వు మామూలు మాట్లాడితేనే అర్థం కాదు, మళ్ళీ సౌండ్ మార్చు. ఎవరు క్యాట్ వాక్ చేసినా వాళ్ళకి ఇచ్చేస్తావా? అంటే ఎంత బాగా క్యాట్ వాక్ చేస్తే వాళ్ళకి అది విన్నరు అదన్నీ ఇస్తారని ఈ మధ్యన షోస్ లో చూస్తున్నాను నేను. అవునా? ఆ, ఓకే. మీలో మేము మాత్రం అలా క్యాట్ వాక్ చేయలేం. కదా? అంత నడుందిప్తూ మాత్రం నిజంగా. ఓకే, షో విన్ అవ్వాలి అంటే నిజంగా టాలెంట్ ఉండాలి. ఫైనల్స్ వరకు పోటీ పడాలి అండ్ ఫైనల్స్ లో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తేనే విన్నర్ అవుతారు. మీరు ఇచ్చిన ఈ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. ముందుగా లక్ష్మి గారు. హలో మ్యామ్. హలో అండి, నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు సూపర్ జోడీ. ఏమండి మీ వైఫ్ అంత అద్భుతంగా డాన్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాచ్ చేయలేకపోయారు. సెకండ్ ఆఫ్ ఆల్ మీకు వచ్చే 6 ప్యాక్ గురించి మాకు ఇప్పుడే ఇలాంటి బట్టలు వేసుకొని అంటే ఇది మీకు నా కోసం వేసుకున్నాను అనమాట, ఫీల్ వద్దండి, చూసేది మేము ఇక్కడ. అమ్మ శ్రీవాణి, ఎంత మీ హస్బెండ్ అయినా ఎంత నువ్వు లవ్ చేసినా అవసరమా మాకిది? 6 ప్యాక్ కాకుండా ఓ ప్యాక్ తీసుకొచ్చావా తల్లి? కొత్త ట్రెండ్, మేము ట్రెండ్ వద్దు ఫాలో నాయనా. సెట్ చేస్తాం. వద్దు నాయన, ఈ షో వరకు వద్దు. మీరు అక్కడ మూమెంట్స్ చేసేటప్పుడు ఆ కన్ను కొట్టడాలు ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. యునో మీకు ఆ కెమెరాని ఎలా వర్క్ చేయాలో మీకు అది ఎక్కడి నుంచి వస్తున్నా మీరు పసిగట్టేస్తున్నారు. సో యూ హ్యావ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ టాలెంట్ ఇన్ యూ. సో ఇంకొంచెం మనం అండ్ శ్రీవాణి గారు మీరు ఎక్కడో ఫుల్ అవుట్ వెళ్ళకుండా మీ హస్బెండ్ అలా కాపాడుకుంటూ తీసుకెళ్ళినట్టు అనిపించింది. యూ గాట్ టు స్టెప్ అప్ అండి, బికాజ్ మీకు డాన్స్ రాదు అని కాదు, మీకు హైట్ లేదు అని కాదు, ఆ ఎనర్జీ లేదు అని కాదు, అన్నీ ఉండి లేజినెస్ కనిపిస్తుంది అక్కడ, రైట్? సో గెట్ టు వర్క్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్, మీ ఇద్దరిని ఒకటే స్టేజ్ మీద చూడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. శివాని యాస్టీస్గా నువ్వు బాగా చేస్తావు అని అనుకున్నాను, బట్ ఇవాళ ఎందుకో సూపర్ జోడీలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ లైక్ అంత ఇంప్రెస్ చేయలేకపోయావేమో అనిపించింది. అంటే బికాస్ ఆఫ్ విక్రమ్ అని కాదు కంప్లైంట్, నిన్ను నువ్వు కిల్ చేసుకుంటున్నావు. నీ డాన్స్ ఏంటో నువ్వు చూపిస్తేనే అప్పుడు అంటే కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, అంతే. జోడీ కాబట్టి ఈక్వల్ బ్యాలెన్సింగ్ ఉండాలి. సో జాగ్రత్తగా నెక్స్ట్ యూ కెన్ బికమ్ ఎ సూపర్ జోడీ. థ్యాంక్ యూ సార్. మాక్సిమం కాన్సన్ట్రేట్ అండ్ డూ హార్డ్ వర్క్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బా ఇప్పుడు ఒక హీరో హీరోయిన్ పెర్ఫార్మ్ చేస్తే చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది, చూసాం. అవును. ఇప్పుడు ఇద్దరు హీరోలు కలిసి యాక్ట్ చేస్తే మల్టీ స్టార్ సినిమా బాగుంటుంది, కలెక్షన్ ఓపెనింగ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు విలన్లు సినిమాలో ఉంటేనే చిరాగ్గా ఉంటుంది బాగా, కానీ ఇద్దరు విలన్లు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుందని అన్ను. అసలు చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. అది పాయింట్ కి వచ్చేసావు. యా, ఇద్దరు విలన్లు కలిసి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు ఈ సూపర్ జోడీ స్టేజ్ మీద. ఎస్. వాళ్ళెవరో కాదు, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అనిల్ వేత, కృతిక. కట్అవుట్ చూసి కొనుక్కొని నమ్మేయాలి డోడ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా
పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందుకు ఈ ఫీలింగే ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్ రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగే చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే నువ్వు చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి మోత నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట గల్ఫ్ సెంటర్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా కల్లేసుకుంటా రాయే డార్లింగ్ గప్పకి నీ కోడల్లే పూటకు ముద్దిచ్చి ప్రేమగా పెంచుకుంటారా డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ అరే డార్లింగే ఓరి నా డార్లింగ్ డార్లింగే బెగిరారో డార్లింగే జల్లో తురుముకున్న మల్లె పూల తండే నలిగి ఇలా విల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా దవ్వే పెద్దోళ్ళిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి కొల్లుమనే టైం తొందరలోనే రానున్నాను బేబీ పొట్టి మీది బొప్పట్టు నోటిలోన పడేట్టు ఆవురావురట్టు ఏదో చేసే డార్లింగే కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే దాన 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 దిగిట దిగిట దగిన దాన 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 దిగిట తగన ధీ 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 దాన దాన గెంతడాన దాన దాన గెంతడాన దాన దాన గెంతడాన అభినవనీత అభినయ రాజా గోకుల బాల కోటి ప్రకాశ విరహ నరక శ్రీ రక్షకమాల కమ్మని కలలను కదిపితే చాలా కన్నీయ కౌగిలి చేరగలేవా బావా బావా ఏం చేస్తున్నా బా తగదా ఆ? తగదా తెలుగులో చెప్పా తగదా నువ్వేమైనా క్లాసికల్ డాన్స్ ట్రై చేస్తున్నావా అరే ఎలాగ పెట్టారా నాకు అర్థమైపోయింది బా ఎలా బా? ఆ మ్యూజిక్ నువ్వు ట్రై చేసే స్టెప్పులు కానీ ఆ. నీకు ఈ జన్మలో క్లాసికల్ డాన్స్ రాదు బా నీకు ఇంకోటి తెలియదు ప్రదీప్ అసలు కాళ్ళ కట్టుకుంటారు కదా చేతులు కట్టుకున్నాను అందుకే చెప్దాం అనుకుంటున్నా నేను నీకు ఈ జన్మలో రాదు అది ఈవిడ అడుగు ఆ. ఈవిడ బిభత్సమైన క్లాసికల్ డాన్సర్ అవునా ఆవిడ 2-3 ముద్రలు నేర్పిస్తారు అవునా అవి నేర్చుకుని జీవితాంతం వాడుకో అంతేనా ఎస్ మీరు నేర్పించండి టీచర్ నిస 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 గరిస నిస స స నిస 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 గమప శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రఫాడేస్తా నిన్ను భైరవీ సో ఇప్పుడు పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేద్దాం అండ్ జడ్జెస్ తో ఒకసారి మాట్లాడదాం దాని ముందు ఒక క్వశ్చన్ Yeah. మేము స్టేజ్ లో డాన్స్ చేసే ముందు యు సెడ్ విలన్ రెండు విలన్స్ వై డిడ్ యు సే దట్ బికాజ్ ఆన్ స్క్రీన్ విలన్ అనడం కూడా ఒక మంచి బిరుదే కదా అవును. Yes. విలన్ కి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంది మీరు ఒక మంచి విలన్ ఎస్ మీరు అంతకంటే మంచి విలన్ ప్రౌడ్ టు బి అ విలన్ మీరు మొత్తం విలన్స్
సో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. మాస్టర్ జీ. వెల్కమ్ టు సూపర్ జోడీ. థ్యాంక్ యూ. స్ట్రైట్ అవే మీ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే సాంగ్ సెలెక్షన్ వాజ్ వెరీ గుడ్. మీ పర్ఫార్మెన్స్ వైజ్ గా వస్తే యాజ్ అ లీడ్స్ అనిల్, ఎప్పుడైతే జోడీతో అంటే ఒక పర్టికులర్ పేరుతో చేస్తున్నామో యూ నీడ్ టు గెట్ ఇంటరాక్ట్ విత్ దట్. మనము ఒక షోలో పర్ఫామ్ చేసి కెమెరా గురించి పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో అలా ఉండకూడదు. మన పక్కన అమ్మాయి పర్ఫామ్ చేస్తుంది అని అంటే త్రూఅవుట్ ద సాంగ్ ఫస్ట్ బీట్ నుంచి లాస్ట్ బీట్ వరకు అమ్మాయి గురించే ఉండాలి. సో ఆ ఇంటరాక్షన్ అనేది యూ నీడ్ టు డెవలప్ ఎ లాట్. అండ్ కృతిక, డాన్స్ వాజ్ వెల్, బట్ యూ నీడ్ టు వర్క్అవుట్ ఆన్ యువర్ ఫుట్ వర్క్ ఇంకా బాగా ఎనర్జీగా రావాలి. ఎక్స్ప్రెషన్స్ ఆర్ గుడ్, బట్ నీ పాట నువ్వు పాడితే బెటర్. తంది కూడా పాడేస్తే కష్టం కదా, తనకు కూడా కొంచెం ఆ ఫ్లో లో వచ్చేసింది. దెన్ ఐ రియలైజ్డ్ అయ్యో ఇది అబ్బాయి వాయిస్ కదా అని. దెన్ ఐ షట్ మై మౌత్. ఈ లోపు సాంగ్ అయిపోయింది. సాంగ్ అయిపోయింది. అదే ప్రదీప్ అండ్ కౌశిక్ గారు ఫస్ట్ విలన్ అని చెప్పాక నేను విలన్ అయిపోయాను మొత్తానికి. చూడు, కొంచెం పాట తనకు కూడా వదిలితే తను పర్ఫామ్ Okay, చేయడానికి done, స్కోప్ done. ఉంటుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్లీ యూ పీపుల్ ఆల్సో బికమ్ ఎ సూపర్ జోడీ. Thank you, sir. థ్యాంక్ యూ సార్. అందరూ విలన్ అన్నారు కానీ హీరోయిన్ లాగానే డాన్స్ చేశారు మీరు. థ్యాంక్ యూ. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద థ్యాంక్ యూ పర్ఫార్మెన్స్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఉన్న ఎనర్జీ, ఎంతూజియాజం, చాలా డిఫికల్ట్ అయిన ఒక కొరియోగ్రఫీ మీది. బికాజ్ మీ ఇద్దరిదే కాదు, మీతో ఉన్న డాన్సర్స్ అందరిది కూడాను. మై కొరియోగ్రాఫర్ బెన్నీ అండి, చాలా హార్డ్ వర్క్ చేశాడు కొంచెం షార్ట్ టైం. రియలీ థ్యాంక్ యూ సో నిజంగా మచ్ బెన్నీ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, బెనీ మాస్టర్. really good job, Benny sir. Wherever you are, you did a great job, and it looked beautiful. I loved those piglies, and towards the end also మీరు ఫినిష్ చేశారు. ఏదో సాంగ్ అయిపోయిందని కాకుండా even the dancers stayed with it and finished it. Just energy wise, I loved it. Thank you, ma'am. It Thank was you so awesome. much. Thank It you. was awesome. Thank you so Great much. job. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ అండ్ కృతిక, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఇప్పుడు రాబోతున్న జోడీలో ఇందాక నుంచి అమ్మాయి గురించి చెప్తానంట. చెప్పు. చెప్తాగా. ఆ. ఆ అమ్మాయి మెరుపు తీగ. కరెంట్ తీగని ముట్టుకున్న షాక్ కొడుతుందో లేదో తెలియదు కానీ అమ్మాయిని చూస్తే చాలు షాక్ కొడుతుంది. మన జీ తెలుగులో ప్రసారమైన నాచురల్ లో చూశాను అమ్మాయిని. జీరో సైజు. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంట. బావా, ఆ, సన్న జాజి తీగ. జీరో సైజు బాగా. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రియల్ కపుల్ రమ్య విత్ రాఘవ్. Everybody listen to samba, bamba, rumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Everybody move it, move it, move it, move it, move it now. Everybody running, coming, it's time to party. Everybody listen to samba, bamba, rumba, tumba, tumba. Everybody doing, shaking, moving, becoming naughty. Everybody going, 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 going. Everybody time to move on in life and just say party. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే. అలా ఇలా చూసి వలలే వేసి కల్లో వచ్చేసావే. से रंभारा सिवाया से विंडो एसीले नडू में है गुंडू सुधी लड़की लड्डू बूंदीले. One more time. That's right. Kick it. Everybody listen to samba, bamba, rumba, tumba, tumba. Everybody mambo, jambo, bambo, calling a party. Everybody going, 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 going. Everybody time to move on in life and just say party. మధ్యలో కమ్మినట్టు మారిపోయిన చేసేటి వింత వింత చేష్టలకు ఊరే నవ్విందే. మొత్తం నీ ముద్దుల్లో వచ్చేరా ఇరని మన చుట్టూ ఈ భూమిని తిప్పేరా.
చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు. ఏంటి ఏంటి ఏదో ఇంట్రడక్షన్ చెప్పావేంటి? ఏం చెప్పావు? నిన్ను నిన్ను కూడా రమ్యని రమ్మంటే వాళ్ళ మమ్మీని ఎందుకు తీసుకొచ్చారు కదా మేనేజర్? ఇప్పుడు నేను మమ్మీనే, కానీ రమ్యకు మమ్మీని కాదు. ఒక్క నిమిషం, జీరో సైజ్ రమ్య ఎక్కడ, జంబో సైజ్ ఈవిడెక్కడ? జంబో మనిషి ఎంత మారినా మనసు అలాగే ఉంది. నిజంగా వెరీ గుడ్ ఫ్రెండ్. కవరింగ్ ఈ కైసేసి లిమిట్ అయిపోతుంది, జాగ్రత్త. నాకు తెలుసు కదా, నేను చెప్తున్నా. ఎక్స్పీరియన్స్ ఉంది కదా. యా. సో రమ్య అండ్ రాఘవ్ నిజంగా వండర్ఫుల్ పేరు. ఎన్నో షోస్ తో వర్క్ చేసింది అండ్ సీరియల్ లో కూడా మంచి విలను. మా మమ్మీ సీరియల్ ఇలా పెడుతున్నారు, ఇలా పెట్టగానే మమ్మీ ఆగు రమ్య ఈ అమ్మాయి అని చెప్పాను నేను అని చెప్పి చూశాను. చూడగానే ఆ సీన్ లో రమ్య ఓ పెగ్గేస్తూ చూడగానే మమ్మీ మీ ఫ్రెండా అన్నారు. ఇది వరకు ఇప్పుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాను. కానీ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఇవి చేసిన పెర్ఫార్మెన్స్ గురించి రాఘవ్ గారు, మీరు కూడా యాక్టర్ అనుకున్నానండి మిమ్మల్ని నేను చూసి స్టేజ్ మీద. హ్యాట్స్ ఆఫ్ రియల్లీ. అండ్ రమ్య గారు, యూ హ్యాడ్ నో ఫియర్. చాలా ఫియర్లెస్ గా ఉంది మీ. విత్ యువర్ పర్మిషన్ ఒక క్వశ్చన్ చెప్పండి. yes please. షీ ఇస్ రీసెంట్లీ బికమ్ మామ్ మేడం. 3 months అయింది ఓన్లీ. oh my god. ఇది ఎలాగైనా డాన్స్ షో తనకి ఇద్దరు కలిసి చేయాలని తన కోరిక. సో వి ఆర్ ఇంటూ ఇట్. జస్ట్ 3 months అంతే మా బాబుకి. wow, congratulations. The only suggestion I would give you is be more fearless, but overall beautiful. Thank you. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మాస్టర్, ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందికి ఏంటంటే వాళ్ళు డాన్స్లో ఎంత తక్కువ చేసినా అంత అందంగా ఉంటుంది. అయితే ఇవాళ నేను ఐ కెన్ సీ ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇన్ రాఘవ్. రాఘవ్, యూ రాక్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 3 రోజెస్ సూపర్ జోడీ పవర్డ్ బై సరా రిఫ్లెక్షన్ స్టైల్. బా ఇప్పుడు వచ్చే జోడీ గురించి స్పెషల్ గా చెప్పాలి బా. చెప్పు బా. వీళ్ళిద్దరు ఇరక్కొడతారు. అదేంటి, డాన్స్ చేయరా? డాన్స్ గురించి నేను మాట్లాడలే, మరి వాళ్ళ టాలెంట్ గురించి మాట్లాడు. అసలు డాన్స్ షోకి వచ్చి ఏమి కొడతారు బా? ఇప్పుడు ఒకళ్ళేమో సీడీలతో ఇరక్కొడతారు, ఒకళ్ళు మైకులతో ఇరక్కొడతారు. అదేంటి, సింపుల్ గా డాన్స్ చేయొచ్చు ఎరగొట్టడం కన్నా? అది నాకు కూడా తెలుసురా, నేను మాట్లాడుతున్నా ప్రొఫెషన్ గురించి. ఏం చేస్తుంటారు? ఒక ఆయన డీజే సీడీలతో ఆడుకుంటాడు. ఓకే. ఒక ఆవిడ వీజే ఓకే మైకులతో ఆడుకుంటారు. ఓకే. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ సూపర్ జోడీలో పెర్ఫార్మెన్స్ ఇస్తారు. వాళ్ళిద్దరి గురించి నేను ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. వద్దులే, వాళ్ళని పిలిచే, ఎందుకైనా మంచిది మన సామాన్లు జాగ్రత్త. పిలు, వాళ్ళు వచ్చాక నీకుంటదిలే. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రియా విత్ రితేష్. చోరచి పడుచు కాబటా బంగారం రుచితో సింగారం రుచి పోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం సయ్యదో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరు పీతం ముద్దమారం అలలే 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 అలలే
ఇవ్వాలే దండిగా పిట్టి బట్ట పట్టించున్నాడే నీ బాడీ పట్ట అందిందంటే అదే సంక్రాంతి నా భోగి పంట చల్లారేలా చెప్పి శాంతి ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చే పడుచు పాపట చిరతో కప్పేసిన చిట్టా మొత్తం లెక్కేస్తాడే పొంగిపోపర్లేదే పొంగిపోయేమోదే గడుగా టచ్ చేస్తుంటే కళ్ళందయ్యాడే మొగ్గ మొగ్గ తగ్గ పంటే నీకు మేలేగా నాకి పెట్టే పక్కుమంటే నష్టం నీకేగా ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చే పడుచు పాపట బంగారం రెచ్చిపో సింగారం రెచ్చిపో నిచ్చాపంటే పిచ్చెక్కిస్తాయవారో సిగ్గులో సయ్యారం సిద్ధమే వయ్యారం అట్టతో నట్టు నగారు పేదం మోతమారం అయిపోయింది. వెరీ గుడ్, సూపర్, అద్భుతంగా ఉంది భయ్య డ్రెస్. ఎస్, మొత్తం రేటింగ్స్ వచ్చేస్తాయి. అలాగే లిప్స్టిక్ కొంచెం అండ్ ఫస్ట్లీ వైట్ అమ్మాయి ఎవరు పెట్టలేదు కదా అయినా మేడం అంటే మనోడు కొంచెం అంటే మీకేమైనా ఇబ్బంది నాకెందుకండి ఇబ్బంది, నా పక్కన సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. కంటిన్యూ. ఎందుకురా ఆయన లిప్స్టిక్ వేసుకుంటే నీకు ఎందుకురా? అసలే ఇద్దరు అబ్బాయిలు చేస్తున్నందుకు అందరు తేడాగా మళ్ళీ చూస్తున్నారు. సో ఇప్పుడు ఫస్ట్లీ వీళ్ళని కంగ్రాచులేట్ చేయాలి అండ్ స్పెషల్లీ ప్రియాని, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక న్యూస్ ప్రెజెంటర్ మన షోలో, అండ్ అలాగే ఇప్పటివరకు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, అలా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇంకే డాన్స్ షోలోను కూడా పార్టిసిపేట్ చేయలేదు అనుకుంటా. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. సో మీ పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. మాస్టర్ జీ, వెల్కమ్ టు సూపర్ జోడీ. థ్యాంక్ యూ సో మచ్. రితేష్, నేను ఫస్ట్ నీ గురించి చెప్పాలి, ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అలా కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాను. యు ఆర్ ఎ టూ ఎనర్జెటిక్ డాన్సర్ మ్యామ్. చాలా 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 క్లారిటీగా నీ మూమెంట్స్ లో ప్రతిదీ క్లారిటీ ఉంది. అండ్ నువ్వు తీసుకునే ఆ రిథమ్ సెన్స్ లో ప్రాపర్ గా బీట్ కంప్లీట్ చేసి యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్ బీట్. సో నాకు అది చాలా బాగా నచ్చింది. సో అండ్ నీకు తను జోడీగా ప్రియా, యూ నీడ్ టు వర్క్ లిటిల్ బిట్, ఎందుకంటే తను ఎక్స్ప్రెషన్స్ వైజ్ గా ఓకే, బట్ ఎనర్జీ వైజ్ గా ఐ నీడ్ మచ్ మోర్. ఎందుకంటే తనకి ఈక్వల్ గా చేయాలి అంటే నీ ఎనర్జీ లెవెల్స్ నే పెంచుకోవాలి. డెఫినెట్ గా యూ పీపుల్ కెన్ బికమ్ ఎ సూపర్ జోడీ. సో ఆల్ ది బెస్ట్, కీప్ రాకింగ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను సాబ్ మాస్టర్ గారు నేను చెప్పాలనుకునేదాన్ని చెప్పేశారు. జస్ట్ లాట్ ఆఫ్ ఎనర్జీ, గ్రేట్ పర్ఫార్మెన్స్, బ్యాక్ టు బ్యాక్ 2 వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూసాను నేను. ఇట్ వాజ్ రియలీ బ్రాట్ అ లాట్ ఆఫ్ లైఫ్ టు ద హోల్ షో. నిజంగా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. బావా జనరల్ గా నవ్వెప్పుడు వస్తుంది మనకి? ఎందుకు నవ్వుతున్నారా? అదేంటో నీ మొహం చూస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది బా. అధికారం ఇచ్చాగా దుర్వినియోగం చేయకు. ఓకే ఓకే, చెప్పు, సీరియస్ గా అడుగుతున్నా. అంటే మామూలుగా నాకు కితకితలు పెడితే నవ్వు వస్తుంది కదా, కానీ రాబోయే జోడీని చూస్తే అసలు కితకితలు పెట్టకుండా నవ్వు వచ్చేస్తుంది. అంత తేడాగా ఉంటారా? అలానే ఏంట్రా, తేడా అని కాదు, వాళ్ళు చేసే షో అంత బాగుంటుంది. గంగతో రాంబాబు, యా సూపర్. సో గంగతో రాంబాబులో మనల్ని అందరినీ కడుపుపా నవ్విస్తున్న సూపర్ జోడీ మన సూపర్ జోడీలోకి రాబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళని స్టేజ్ మీద పిలిచేద్దాం. yes let's welcome సౌమ్య and వేణు. Ladies and gentlemen, giving you the dawn. Move and make way.
H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. Where is that? What is that? Where is that? What is that? Where is the పంచకట్టు? Where is the పెరుగు జుట్టు? Where is the నిలువు బొట్టు జారి? What is this సుట్టు బొట్టు? What is this పంచకట్టు? What is this గల్ఫ్ చారి? I don't want పంచకట్టు, I don't want కనక జుట్టు, I don't want నిలువ బొట్టు పోరే. I like this suit boot, I like this పంచకట్టు, I like this కన్ఫెషన్ పోరే. Pharynx baby లా ఉండే నువ్వు ఆర్డీఏ కొంబల్లే అయిపోయావే. Rolex బాడీతో మ్యాచ్ అయ్యేలా జరా రీమిక్స్ అయి వచ్చేసానే. Where is that? చెప్పేసా, Where is that? చేసా, Where is that? చెరిపేసా. Where is the పంచకట్టు? Where is the పెరుగు జుట్టు? Where is the నిలువు బొట్టు జారి? I like this suit boot, I like this పంచకట్టు, I like this కన్ఫెషన్ పోరే. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story. C-H-A-R-I, he's Chari. Ayo baboy chesta and kunde chori. నేను మీ పెర్ఫార్మెన్స్ దగ్గరికి తర్వాత వస్తాను. చండాలంగా చేశారు. వాట్ ఈస్ దాట్? ఒక్క దగ్గర కోఆర్డినేషన్ లేదు తెలుసా మీ దానిలో. ఏదో స్టెప్లు వేస్తున్నారు కానీ ఆర్మ్ డిస్టెన్స్ కూడా లేదు మీకు. ఐఎమ్ నాట్ ఈవెన్ అ డాన్సర్, ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఆడియన్స్ మెంబర్. ఇక్కడ మీరు ఎంత పెద్ద షోలో డాన్స్ చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? ఇక్కడ మీ వల్ల వాళ్ళ పర్ఫార్మెన్సెస్ వీక్ అవుతుంది. ఒక ఎనర్జీ లేదు, ఒక నవ్వు లేదు. మీ కాళ్ళను మీరు చూసుకొని డాన్స్ వేస్తారా? మీరు ఒకరు అటు చూస్తారు, ఒకరు ఇటు చూస్తారు, ఇంకొకరు ఇంకెక్కడ చూస్తున్నారు. ఐఎమ్ సో సారీ, నాకు బ్లడ్ బాయిల్ అయ్యి ఐ హ్యాడ్ టు టాక్ రైట్ అవే. జస్ట్ ప్లీజ్ లీవ్. సౌమ్య అండ్ వేణు, మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, ఎందుకంటే ఇంట్రడక్షన్ రౌండ్ ఇది, ఇంట్రడక్షన్ రౌండ్ కూడా లైట్ గా తీసుకోవడానికి లేదు. బికాస్ ఇదే ఫస్ట్ ఇంప్రెషన్ జడ్జెస్ కైనా ఆడియన్స్ కైనా మీ పర్ఫార్మెన్స్ మీద. సో ఐ థింక్ బెటర్ ఒకసారి కొరియోగ్రాఫర్ ని పిలిచి మాట్లాడితే బెటర్ ఏమో జడ్జెస్. యా ప్లీజ్. కొరియోగ్రాఫర్స్ ఆఫ్ వేణు అండ్ సౌమ్య ఆన్ స్టేజ్ ప్లీజ్. పేరేంటి? దిలీప్. దిలీప్. నేను మీ బాయ్స్ ని తిట్టిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నేను వాళ్ళని తిట్టినా వెనకాల నీ పేరు ఉండేది అక్కడ. ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకో దిలీప్. మన తప్పులు మనం ఇప్పుడు తెలుసుకోకపోతే 4వ ఎపిసోడ్ కి మేము మార్కులు వేసి వాళ్ళని డిలీట్ అని తక్కువ మార్కులు, నువ్వు చేసే ఒకటైనా అద్భుతంగా ఉండాలి. అమ్మనేమో ఎవరు కొరియోగ్రాఫ్ చేశారని మాకు అనిపించాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మాస్టర్ దిలీప్, నేను చెప్పాల్సినవన్నీ తను చెప్పారు. బట్ స్టిల్ నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఎప్పుడు కానీ మన వల్ల వేరే వాడు లాస్ అవ్వకూడదు. కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకుండా, రీజన్ ఎత్తుక్కోకుండా మనం ముందుకెళ్ళాలి. మన పేరు చెప్పుకోవాలి. సూపర్ జోడీలో ఒక కొరియోగ్రాఫర్ వల్ల ఒక ఆర్టిస్ట్ గెలిచాడని. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ దిలీప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్స్ లో ఇంకొంచెం బాగా చేసి, ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు టచ్ చేస్తే తిడతారు మిమ్మల్ని. అదేంటి? నెక్స్ట్ రౌండ్స్ లో మాట్లాడదాం. మేము ముందే చెప్పాము 10 స్లో మోషన్ లో 5 జలక్లు కనీసం ఒక్కసారి. సౌమ్య నా మాట విను, వెళ్ళి అందులో కూర్చోమ్మా ప్లీజ్. నా మాట విను, వెళ్ళిపో. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి. కాదు మాస్టర్, అమాయకులు సార్, మీకు సౌమ్య, నువ్వు ఫ్యూజన్ లాగా యూ ట్రైడ్ వెరీ వెల్. ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, బట్ ఎనర్జీ కావాలి. ఇన్ ఫ్యూచర్ ఇంకా కమింగ్ ఎపిసోడ్స్ లో నువ్వు ఆ ఎనర్జీ ఇస్తావని అనుకుంటున్నాను. సో కంపల్సరీ అది ఫుల్ఫిల్ చేస్తారు. ఐ థింక్ గాడ్ బ్లెస్ యూ. అంటే మాస్టర్ సింపుల్ గా ఏం చెప్పారంటే, మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసామని కాదు, స్టెప్ వేసామా లేదా అన్నదే పాయింట్ అన్నమాట. We were waiting for లక్ష్మి గారు టు టాక్. అవునా? నీ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది నాకు సౌమ్య. వెరీ నైస్. వేణు గారు, మీరు చాలా భయపడుతూ చేశారండి సాంగ్ మొత్తం. I don't want పంచకట్టు, I don't want కనక జుట్టు, I don't want నిలువ బొట్టు పోరే. సో
జస్ట్ బ్రింగ్ యువర్ సెల్ఫ్ అవుట్. అండ్ ఇక్కడ పాపం వేణు తప్పు కాదు మేడం, బేసిక్ గా ఇవిడ పక్కన ఉంటే మాకు భయం వల్ల వచ్చే మర్యాదతో కూడిన గౌరవం వచ్చేస్తుంది మేడం. అవన్నీ ప్రామిస్ ఐఎమ్ నాట్ దట్ స్కేరీ. ఐ యామ్ నాట్. నో యూర్ నాట్. యూర్ ఫనీ, యూర్ అ బ్యూటిఫుల్ గర్ల్. అసలు ఎంత అందంగా షీ నాట్ స్కేరీ. మేకప్ వేసుకుంటే షీ నాట్ అసలు స్కేరీ. మేకప్ వేసుకుంది మేడం, ఇప్పుడు మేకప్ లో ఉంది ఆవిడ. డబ్బులు పడతాయి. సరే కౌశిక్, నువ్వు ప్రదీప్ ఇంకోసారి ఐ లవ్ యూ అని మెసేజ్ పంపించండి, మా ఆయనకి చెప్తా. మీ ఆయన నేనే చెప్తా ఇప్పుడు చెప్తా మీ ఆయనకి నేనే చెప్తా. ఒక్క నిమిషం. వాళ్ళ ఆవిడకి తెలిసే సంపేత తెలుసా? చేయకల్లా మెసేజ్ చాలు. ఒక నేను నీకు ఐ లవ్ యూ. ఒరే ఒక స్పూన్ లో నీళ్లు తీసుకురా, దూకి చచ్చిపోతాను నేను. బావా స్పూన్ ఉంది బావా, ఇక్కడ దూకేద్దా. కానీ No, both of you did great, అమ్మా. చాలా అందంగా ఉన్నావు. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. All the నెక్స్ట్ best, all రౌండ్ the లో best. అదరగొట్టాలని All the best. కోరుకుంటున్నాను. బా ఆ? బా ఆ? నువ్వు ఎప్పుడైనా చిలక గొర్రెక్కలు చూసావా బా? గోరింగులతో నాకేం పని ఉంటుందిరా? చిలకలనైతే కళ్ళార్పకుండా చూస్తా. ఏం ఆర్పకుండా? కళ్ళు. కళ్ళా? ఆ. ఓకే. అయినా ఇప్పుడు నీకు ఈ చిలక గోరింకలు ఈ టాపిక్ ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకు గుర్తొచ్చిందంటే ఆ. నెక్స్ట్ జోడి హ్మ్. ఆ చిలక ఆ. గోరింకతో వస్తుంది. గోరింక నాపేయచ్చుగా. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే, కాకపోతే ఆ వచ్చే చిలక ఆ. పల్లవి శివంగి క్యారెక్టర్ లో పసుపు కుంకుమ సీరియల్లో ఆ. ప్రేక్షకుల హృదయాల్లో ఆ. బాగా పాతుకుపోయింది. అవును, ఆవిడ కొంచెం డేంజర్ క్యాండిడేట్. నేను కదా? జాగ్రత్తగా ఉంటాను. యా. కాబట్టి ఎస్, పల్లవి తన గోకుల్ అనే గోరింకతో గోరింక. కలిసి వచ్చి పెర్ఫార్మ్ చేయబోతున్నారు ఎస్ మన సూపర్ జోడీలో. Yes. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పల్లవి పల్లవి with and గోకుల్. కళ్ళలో కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం. దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే, నీ నకసికలే చాలే మదిని ఊపకే ఉయ్యాలే. ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే, అందకుండా ఉండిపోనే. అరే 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 గుండె జారి కళ్ళంతయిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయిందే. అరే 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 గుండె జారి కళ్ళంతయిందే. అరే అరే అరే
అరే అరే అరే అరే ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నా బా ఈ జోడి ఎలా ఉంది బా ఈ జోడి ఎలా ఉంది ఇప్పుడు అడుగు మళ్ళీ అడుగు ఒకసారి. ఈ జోడి ఎలా ఉంది బా ప్రేమిస్తున్నావా? ఎంత మాట నేసా బా పసుపు కుంకుమ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి మన శుక్రవారం టెలికాస్ట్ దాకా ప్రేమిస్తూనే ఉందన్న బా. ఎలాగా? ఇంట్లో కూర్చుని సీరియల్ చూస్తూ ప్రేమించేసావా నాన్న? చచ్చా అంత మాట వేసాను బా. 2-3 సార్లు కలిశాను, నేను ప్రేమిస్తున్నాను అని స్పష్టంగా క్లారిటీగా చెప్పాను బా. ప్రపోజ్ చేసిన ఈయనే మా బాయ్ ఫ్రెండ్ అన్ని బాయ్ ఫ్రెండ్ లవర్ హస్బెండ్ ఫిక్సా? ఫిక్స్డ్ మరి ఇది? ఫిక్స్డ్ డిపాజిట్ ఇది. మరి ఇది जग में माया व्रत के माया जग में माया व्रत के माया వేదాలలో తారమింతే నయా చాలా అద్భుతంగా సెట్ అయింది నీకు గెటప్. అదే సూపర్ జోడీ అంటే. బాగా కమిట్మెంట్ కి వచ్చారు, ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి మన జడ్జిమెంట్ కి వెళ్ళిపోదాం. మాస్టర్ జీ. గుడ్ ఈవినింగ్ పల్లవి అండ్ గోకుల్. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ మీరు తీసుకున్న సాంగ్ సెలెక్షన్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ యువర్ గ్రూప్ కోఆర్డినేషన్ సూపర్. థాంక్యూ. అండ్ కొరియోగ్రఫీ సూపర్. థాంక్స్ హరిజీ. అండ్ మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ ఆసమ్. థాంక్యూ సార్. థాంక్యూ సో సో మచ్. ఐ వాంట్ టు సే ఇట్స్ అన్ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. చాలా ముద్దొచ్చేసారు ఇద్దరు. వెరీ 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 స్వీట్. ఐ లవ్ మీ కోఆర్డినేషన్ కానీ మీ బట్టలు కానీ చిన్ని చిన్ని విషయాలు, బట్ ఇట్ brought in a lot of depth to the complete song. One thing Pallavi, this is not a bad thing or anything, ఎక్కడో రిస్ట్రిక్ట్ అయినట్టు అనిపించింది నీ మూవ్మెంట్ లో కానీ. No, it was because of my knee. Okay. I have a problem in my left knee. Okay. Then there's no shame. Wear something for your knee. Yeah. Okay? Yeah. You guys look great. It was my best performance yet. Thank you ma'am. Thank Yeah. you so much. Awesome. థ్యాంక్ యూ జడ్జెస్. అదే పల్లవి నాకు వచ్చిన డౌట్, ఏంటి? మీరు ప్రతి పర్ఫార్మెన్స్ లో ఎందుకు గాల్లో చూస్తారు? ఇది ఫస్ట్ టైం కాదు సార్, ప్రతి పర్ఫార్మెన్స్ కి వాళ్ళు గాల్లో వచ్చి దిగుతారు, ఎందుకు అర్థం కాదు. కబార్ చెప్పండి. అంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలని మేము ఈ ట్విస్ట్ ఇచ్చాం. అంతేనా? బా నువ్వు ఎంత ట్రై చేసినా లాభం లేదు. బాగా ట్విస్ట్ ఇచ్చింది. బాగా ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇక మన సూపర్ జోడీ లిస్ట్ లో 11 జోడీలు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇక ఒక సీట్ ఖాళీగా ఉంది. ఇంకొకే ఒక జోడీ రావాలి. ఆ జోడీ వస్తే మన సూపర్ జోడీ లిస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అందుకే సాధారణంగా ఉన్న జోడీలు అంటే క్లైమాక్స్ ఫైట్ గానీ, క్లైమాక్స్ వచ్చే ముందు వచ్చే కమర్షియల్ సాంగ్ గానీ చాలా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తారు అందరూ. అందుకే ఈ జోడీని లాస్ట్ వరకు ఉంచాం, ఎందుకంటే వీళ్ళు వచ్చాక మొత్తం తారుమారవుతుంది. ఎస్, ఉన్న 12 జోడీల్లో ది బెస్ట్ and the last jodi coming. Join your hands and welcome Karate Kalyani with Bablu.
మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైన బడి బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ చూపే కత్తి కదు అది నా సొత్తు కదు నీలో వాసన నా కనవంతా పూసెల్లు ఎదగుత్తులతోనే గట్టిగా ఇప్పుడే గుండె ముట్టి వెళ్ళు బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ నువ్వల్లే నువ్వుల్ నువ్వుల్ నువ్వల్లే నువ్వుల్ నువ్వుల్ వీళ్ళంతా సిటీలో ఉన్న టాప్ 10 రౌడీస్ పీస్ పీస్ చేసేస్తారు పిచ్చోళ్ళ ఒంటరిగా వచ్చి ఇరుక్కుపోయావరా నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది బాబీ సిరి వెన్నెలవే వెలిక మల్లికవే గిరితేనియవే ఇక పువ్వనవే నా కోగిటిలో ఇలా ఇలా తొలగ తెడి బొమ్మ ఇది సుందరిని కందుల నలిపేరా తెడి బొమ్మ ఇది సుందరిని కందుల నలిపేరా విధికి తల వంచని రణధీరా ఎదకు ఎద సరసర కలిపేరా మాటలతో ఎందుకు చలియా చేతలతోనే ప్రతి మగని ధీటునే బాజీ 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 రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్ నా తీయని ఆశల పూల తడి నీ లావణ్యానికి మొక్కుబడి నీ కాటుక కళ్ళకు జారిపడి పనిబడి ఇటు చేరితి పైన బడి బాస్తో డాన్స్ చేసావు నువ్వు సూపర్ సూపర్ వండర్ఫుల్ అండ్ నిజంగా మొత్తం సెట్ లోనే మళ్ళీ కొత్త ఎనర్జీని క్రియేట్ చేశారు మీరిద్దరు. మేము దాని నుంచి భారీ భారీ డైలాగులు ఏదైతే వాడామో మమ్మల్ని జనాలు ఎక్కడ కొడతారో మీరు సరిగ్గా చేయకపోతే అనుకున్నాం, కానీ మేము చెప్పింది ఇంకా చాలా తక్కువ అనిపించింది. లక్ష్మి గారు కమెంట్స్. హలో అండి. హాయ్ హాయ్. మంచు లక్ష్మి మంచు లక్ష్మి మంచు లక్ష్మి అని వాడితే వస్తుంది ఒక కామెంట్. బాబీ నవ్వొద్దు బాబీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణి గారు మీలో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అని నేను అనుకోలేదు. చాలా ఈజీగా డాన్స్ చేశారు మీరు. థ్యాంక్ యూ. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ టు ద సాంగ్. మేము ఎంత నవ్వుతున్నా మీ డాన్స్ గురించి కాదు, ద హోల్ సెటప్ వాజ్ లైక్ దాట్. ఇది కామెడీగా చెయ్యాలనుకున్నారు లేకపోతే సీరియస్ గానే డాన్స్ చేయాలనుకున్న బబ్లు సారీ బబ్లు పేర్లు కూడా మర్చిపోతున్నాను, అలా ఉంది డాన్స్.
థ్యాంక్ యూ మ్యామ్. రజనీకాంత్ అంకుల్ వేసుకుంటే ఏదో ఉన్నింది ఆ విగ్. ఆయన ఎంత ఖర్చు పెట్టి ఎన్ని స్టైలిస్టులు పెట్టి నువ్వు కృష్ణానగర్లో 500 రూపాయలకి తీసుకొచ్చిన అద్దె విగ్గు ఎన్ని రోజులైందో స్నానం చేసే ఆ విగ్గు, వాష్ చేసే ఆ విగ్ని, అది నువ్వు ఎంత కదులుతున్నా అది అలాగే ఉంటుంది అక్కడ అలా. సార్ ఓవర్ టు యూ. గుడ్ ఈవినింగ్ కళ్యాణి గారు అండ్ బబ్లు. గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ కొరియోగ్రాఫర్. ఎందుకంటే ప్రతిదీ ఆ గ్రూప్ ఫార్మేషన్, ఆ సౌండ్స్ మధ్యలో ఇచ్చిన ఎఫెక్ట్స్ కానీ ప్రాపర్గా టైమింగ్ వైజ్గా ఇచ్చారు. అండ్ బబ్లు నీ ఎనర్జీ లెవెల్స్ తోటి నువ్వు చేసినంత వరకు రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేస్తూ కామికల్గా చేసిన, అంటే మేము త్రూఅవుట్గా నవ్వుతూనే ఉన్నాం అనమాట. ఆ టైమింగ్స్ ని, ఆ విగ్ యాక్షన్స్, ఇట్ వాజ్ లైక్ కామికల్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ స్టిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ దగ్గర ఆ ఎక్స్ప్రెషన్, ఆ బాడీలో మూవ్మెంట్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. హార్డ్ వర్క్ చేయండి తప్పకుండా, డెఫినెట్గా మీరు కూడా సూపర్ జోడీ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదండి, 24 మంది 12 జోడీలుగా ఈ వేదికని అలరించారు. ఇంట్రడక్షన్ రౌండ్ లో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. అసలు నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో, అంటే టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న ది టాప్ మోస్ట్, ది వెల్ నోన్ పీపుల్, 24 టాప్ పీపుల్ ఈ రోజు ఈ వేదిక మీద ఉన్నారు. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. సూపర్ జోడీకి సూపర్ స్టార్ట్ ఇచ్చారు మీరు అందరూ. సో మీ అందరితో అద్భుతమైన జర్నీ ముందుంటుందని మేము చాలా ఆనందపడుతున్నాం. అండ్ అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు కౌశిక్ వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఇంకా బాగా గట్టిగా స్టార్ట్ అవుతుంది. అవును, ఎందుకంటే ఇంట్రడక్షన్ రౌండ్ కాబట్టి సరదాగా వీళ్ళు డాన్స్ చేశారు, కాసేపు నవ్వుకున్నాం, వీళ్ళందరితో కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. కానీ అసలు విషయం ఏంటి అంటే, నెక్స్ట్ నుంచి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళకి పోటీ, స్కోర్స్ ఇవ్వబడతాయి. సో ఎవ్రీ ఫ్లా ని కౌంట్ చేయబడతాయి. కాంపిటీషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. యా, నాట్ ఎ జోక్. అండ్ అలాగే మిమ్మల్తో పాటు, అంటే మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో మమ్మల్ని అంత ఎనర్జెటిక్ గా ఉంచడానికి ముఖ్య కారకులు మన జడ్జెస్. సో థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్ అండ్ ఫర్ ది వండర్ఫుల్ ఓపెనింగ్ స్టార్ట్. వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం, ఒక స్పెషల్ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. మేము మిగతా జోడీస్ ని పిలుద్దామా? తీసుకొద్దాం. వెరీ గుడ్. ఓకే ఓకే. సో ఇప్పుడు అందరూ ఇక్కడ ఉన్నారు. అసలు విషయం ఏంటంటే, అందరినీ ఒక చోటకి ఎందుకు పిలిచామంటే, నిజంగా ఒక స్పెషల్ మూమెంట్. ఈ రోజు ఆగస్ట్ 4వ తారీఖు జాకీ గారి మ్యారేజ్ యానివర్సరీ. హరిత గారి, రాఖీ గారి మ్యారేజ్ యానివర్సరీ. యాదృచ్ఛికం ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రేక్షకులారా, చూసారుగా మా ఇంట్రడక్షన్ రౌండ్ ఇన్ సూపర్ జోడీ. వచ్చే వారం అసలైన కాంపిటీషన్ మొదలవుతుంది. నెక్స్ట్ వీక్ కలుద్దాం. టాటా బాబాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.